మరో ప్రజా ప్రస్థానం పాటల ప్రస్థానం అయింది. వైఎస్ఆర్ ఆయన తనయుడు జగన్ కూతురు షర్మిల మీద రాసి పాడిన పాటలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. జగనన్న పాటలు వింటుంటే నరాల్లోంచి నెత్తురు ఉప్పొంగుతోందని, కుమ్మక్కు కుట్టలను చీల్చి చెండాలాలనిపిస్తుందని ప్రజలంటున్నారు. వైఎస్ఆర్ జెండా చేతపట్టి జగనన్నను గుండెల్లో తలుచుకుని ఢిల్లీపై పోరాడే యోధుడు పాటల చెవుల్లో మోగుతుంటే 3000 కిలోమీటర్లు కాదు ఢిల్లీ దాకా నడుస్తా ఉంటున్నారు వైఎస్ఆర్ అభిమానులు. ఇక పాటల్లో పాదయాత్రను చూద్దాం. హంద్రీనీవా ఎత్తిపోతల పథకం మొదటి దశ పనులు పూర్తయ్యాయి. ఆ ఘనత వైఎస్ఆర్దే అన్నారు షర్మిల. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ పై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. కర్నూలు జిల్లా పోలకల్లో ఉద్వేగంగా ప్రసంగించారు షర్మిల. హంద్రీనీవా మొదటి దశ ప్రారంభోత్సవంలో వైఎస్ఆర్ పేరును ఒక్కసారి కూడా సీఎం కిరణ్ గుర్తు చేసుకుపోవడంపై ఆమె మండిపడ్డారు. ఇది సంస్కారహీనమని కూడా ఆమె అన్నారు. హంద్రీనీవాపై వైఎస్ఆర్ ఎన్నో కలలు కన్నారని చెప్పారు. హంద్రీనీవా పూర్తి చేయకపోతే రాయలసీమ కరువు ప్రాంతం అవుతుందని, ఎంతో చిత్తశుద్దితో వైఎస్ఆర్ ప్రాజెక్టు పనులు చేపట్టారని గుర్తు చేశారు షర్మిల. ఈ రోజు ఇక్కడ నీళ్లు వస్తున్నాయి అంటే తాగునీరు సాగునీరు అది కేవలం రాజశేఖర రెడ్డి గారి వల్ల మాత్రమే అని చెప్తున్నాం. కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇంకొక మాట కూడా చెప్తున్నాం. ఒక మనిషి మంచితనాన్ని గుర్తుపెట్టుకోవడము సంస్కారం అవుతుంది. ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా ఉండి మీకు కనీసం ఆ మాత్రం సంస్కారం లేకపోవడం దురదృష్టకరం అని చెప్తున్నాం. చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడారట, హంద్రీనీవా ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేస్తూ ఆయన ఎన్టీ రామారావు శిలాఫలకాలు వేశారని గుర్తు చేసుకున్నారట. విజయభాస్కర్ రెడ్డి గారు సర్వే చేపించారని గుర్తు చేసుకున్నారట. కానీ ఒక్కటంటే ఒక్క మాట రాజశేఖర రెడ్డి గారి పేరును ఒక్కసారి కూడా అనలేదట. ఈ ప్రాజెక్టు చేసింది నిజానికి రాజశేఖర రెడ్డి గారైతే ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఈ ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారి మాటను కూడా ఉచ్చరించలేదట. ఎందుకు కిరణ్ కుమార్ రెడ్డి గారు మీకు రాజశేఖర రెడ్డి గారు అంటే అంత ద్వేషము అని అడుగుతున్నాం. మీరు పదవిలో ఉన్నారంటే దానికి కారణం రాజశేఖర రెడ్డి గారు కాదా అని అడుగుతున్నాం. ఈ ప్రజలు రాజశేఖర రెడ్డి గారి పనితీరును గమనించి ఆయన ముఖ్యమంత్రి కావాలని ఓటేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ ప్రజలు కావాలనుకున్నది ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారి నుండి మిమ్మల్ని కాదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎన్నికై ముఖ్యమంత్రి కాలేదు. ఫీల్డ్ కవర్ లో సోనియా గాంధీ గారు పై నుంచి పంపిస్తే కవర్ లో వచ్చి దిగబడ్డారైనా. అసలు సోనియా గాంధీ కంటికి కనిపించడానికి కూడా ఈయన రాజశేఖర రెడ్డి గారే కారణం. రాజశేఖర రెడ్డి గారు ఈయనను స్పీకర్ గా చేయకపోతే ఈయన సోనియా గాంధీ గారి కంటికి కనిపించేవారు అని అడుగుతున్నాం. అలాంటిది ఒక్కసారి కూడా రాజశేఖర రెడ్డి గారు మాట అనలేదంటే మనసుకు చాలా బాధ అనిపించింది. ఈ రోజు హంద్రీనీవా ప్రాజెక్ట్ అయిపోయిందంటే దానికి కారణం కేవలం రాజశేఖర రెడ్డి గారు. ఈ ప్రాజెక్ట్ అయిపోయింది అంటే దానికి ఘనత ఎవరికైనా ఇవ్వచ్చు అంటే అది కేవలం రాజశేఖర రెడ్డి గారికి మాత్రమే. మేము గర్వంగా చెప్తున్నాం, ఈ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు కన్న కళ. ఈ ప్రాజెక్టు పూర్తయింది అంటే అది కేవలం రాజశేఖర రెడ్డి గారి వల్ల మాత్రమే పూర్తయింది. ప్రేమలు పెనవేసుకుంటూ ప్రమాణాలు చేసుకుంటూ చరిత తిరగ రాసుకుంటూ మరో ప్రజా ప్రస్థానం సాగించ
సాధించుటకై మహానేత ఆశయాలు సాధించుటకై వస్తున్నాయి అవిగో జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి ఇవిగో. ఆదుకుంది ఎందరినో ఆరోగ్యశ్రీ, చదివించిందెందరినో ఫీజుల మాఫీ, ప్రాణాతుల పెన్నిధి 108 ఏమైందా పథకాల సన్నిధి, యాడుందా స్వర్ణయుగం అన్నది, పథకాలకు తూట్లు పొడుచు పాలన పాలైనది, ఎన్నాళ్ళీగా బంధు రాజ్యం కేరేద్దాం సారా నేస్తాం, నా మాటగా చెప్పమని తన చెల్లిని పంపాడు జగనన్న, మరో ప్రజా ప్రస్థానం సాధించుటకై మహానేత ఆశయాలు సాధించుటకై వస్తున్నాయి అవిగో జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి ఇవిగో. వస్తున్నాయి అవిగో జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి ఇవిగో. నమస్తే బాబు, నమస్తే పాప, నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే 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 నమస్తే. వేలాది అభిమానుల సాక్షిగా షర్మిల మరో ప్రజా ప్రస్థానంలో ముందుకు కదులుతున్నారు. 32వ రోజు పాదయాత్రలో బొబ్బిలి ఎమ్మెల్యే రంగారావు, ఎంవి మైసూరారెడ్డి పాల్గొన్నారు. పాదయాత్రకు అద్భుత సంపద ఉందని రంగారావు చెప్పారు. శనక్కాయ పత్తి రైతుల సమస్యలను కలుసుకున్నారు షర్మిల. సి బెళగల్ వెళ్లే మార్గంలో షర్మిలను శనక్కాయ పత్తి రైతులు కలుసుకున్నారు. సమస్యలు విన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చంద్రబాబు లాగానే పనిచేస్తోందని వారితో అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎట్లుండిందో, ఎంత అధ్వానంగా చూసిందో రైతుల్ని, అలా ఇప్పుడుండే కాంగ్రెస్ ప్రభుత్వం అట్లనే చూస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులంటే చిన్న చూపు, ఆడవాళ్ళంటే అసలు లెక్కలేదు, వాళ్ళ బ్రతుకుల మీద కొట్టామని కూడా ఆలోచన లేదు. పెన్షన్ రాలేదమ్మా, పెన్షన్ రాలేదమ్మా, లేదు ముందు వచ్చిందే, ఎప్పుడు లేదు, ఎప్పుడు లేదు, ఎప్పుడు లేదమ్మా. మీరు ధైర్యంగా ఉండండి, జగనన్న ముఖ్యమంత్రి అయితే మీకు పెన్షన్ 700 వస్తుంది. మాకు కావాలంటే సి బెళగల్ సరిహద్దులో షర్మిలను కలుసుకున్న బొబ్బిలి ఎమ్మెల్యే రంగారావు మరో ప్రజా ప్రస్థానానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. మరి ధైర్యం చెప్తున్నారో, ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారో, ఓదారుస్తున్నారో, వాటిలో పాలు పంచుకొని వారికి మద్దతుగా నిలబడటానికి ఈ రోజు రావడం జరిగిందండి. చాలా మంచి స్పందన ఉందండి. ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎప్పుడు ప్రజలకి మంచి రోజులు వస్తాయని ఎదురు చూస్తున్నట్లుగా కనిపిస్తున్నాను. షర్మిల అడుగేస్తే చాలు, ఆ అడుగులో అడుగేయడానికి లక్షలాది మంది తరలి వస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు చెప్పారు. జనరల్ బ్యూరో, సాక్షి న్యూస్, కర్నూలు జిల్లా. పాటల్లో పాదయాత్రలో చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్యాక్ టు పాటల్లో పాదయాత్ర.
పాలక ప్రతిపక్షాలైన కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి తన సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పడిన కుట్రలకు నిరసనగా మరో ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్ర చేపట్టిన షర్మిల మరో వారం రోజుల్లో తెలంగాణలో అడుగుపెట్టబోతున్నారు. ఈ సందర్భంగా తెలంగాణకు చెందిన పలువురు నాయకులు ఆమెను కలుస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తెలంగాణకిచ్చిన ప్రాధాన్యాన్ని గుర్తు చేసుకుంటున్నారు. పాట రూపంలో వ్యక్తం అవుతున్న అభిమానాన్ని ఒకసారి చూద్దాం. ఊరూరు కదిలింది ఉరుకుల్ల మీద షర్మిలమ్మ పాదయాత్ర ఈరాంగా. ఊరూరు కదిలింది ఉరుకుల్ల మీద షర్మిలమ్మ పాదయాత్ర ఈరాంగా. ఓ మిట్ట మధ్యాహ్నపు ఎర్ర టెండల్లో కక్షగట్టిన సూడి గుండాల దాడి అచ్చము రాజన్న పలకరింపోలే. అచ్చము రాజన్న పలకరింపోలే వచ్చింది పల్లెకు వానసినుకోలే. వానసినుకోలే ఊరూరు కదిలింది ఉరుకుల్ల మీద షర్మిలమ్మ పాదయాత్ర ఈరాంగా. మిట్ట మధ్యాహ్నపు ఎర్ర టెండల్లో కక్షగట్టిన సూడి గుండాల రాజీ. రాజన్న 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 నీ మేలెక్క మరిచేము రాజన్న. రాజన్న 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 నీ రుణమెక్క తీర్చాలే రాజన్న. రాజన్న 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 నీ మేలెక్క మరిచేము రాజన్న. రాజన్న 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 నీ రుణమెక్క తీర్చాలే రాజన్న. చెట్టు చేను సేమ పులకరించింది చెల్లెమోము చూసి కల్లే మురిసింది. రాజన్న చిరునవ్వు జగనన్న ఓదార్పు మా తల్లి విజయమ్మ కంటి పాప మెరుపు కలబోతాల తాను కదలి వచ్చిందో. కలబోతాల తాను కదలి వచ్చిందో. ఇల్లు జాతరై వెంట నడిసిందో. వెంట నడిసిందో ఊరూరు కదిలింది ఉరుకుల్ల మీద షర్మిలమ్మ పాదయాత్ర ఈరాంగా. ఓ మిట్ట మధ్యాహ్నపు ఎర్ర టెండల్లో కక్షగట్టిన సూడి గుండాల దాగి వయసుడికి నోళ్లకు పింఛనిచ్చిన దాత అన్నదాతలకేమో అభయమిచ్చిన నేత. ఫీజు మాఫీతోన పిల్లలకు కొలువిచ్చి గూడు లేని పేదకు నీడ చూపించి నిరుపేద బతుకుల్లో వెలుగుల్నే నింపి నిరుపేద బతుకుల్లో వెలుగుల్ని నింపి అన్ని తానై నిలిచి ఆదుకున్న తండ్రి. ఆదుకున్న తండ్రి రాజన్న 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 నీ మేలెక్క మరిచేము రాజన్న. రాజన్న 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 నీ రుణమెక్క తీర్చాలే రాజన్న. రాజన్న 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 నీ మేలెక్క మరిచేము రాజన్న. రాజన్న 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 నీ రుణమెక్క తీర్చాలే రాజన్న. ఊరూరు కదిలింది ఉరుకుల్ల మీద షర్మిలమ్మ పాదయాత్ర ఈరాంగా. ఓ మిట్ట మధ్యాహ్నపు ఎర్ర టెండల్లో కక్షగట్టిన సూడి గుండాల దాగి తోడు బీడు భూములు పంట పొలముగా మార్చే జలయజ్ఞ పథకముకు శ్రీకారమే చుట్టి లక్షలెకరాలకు సాగు నీరందించి ఎత్తిపోతల పెట్టి కాల్వలే పారించి ఉచిత కరెంట్ ఇచ్చి అప్పు మాఫీ చేసి ఉచిత కరెంట్ ఇచ్చి అప్పు మాఫీ చేసి పల్లె మోమల దాటి వెన్నెలై కాసిండు. వెన్నెలై కాసిండు రాజన్న 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 రైతు తలరాతే మార్చావు రాజన్న. రాజన్న 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 హరితాంధ్రను తెచ్చావు రాజన్న. రాజన్న 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 రైతు తలరాతే మార్చావు రాజన్న. రాజన్న 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 హరితాంధ్రను తెచ్చావు రాజన్న. ఊరూరు కదిలింది ఉరుకుల్ల మీద షర్మిలమ్మ పాదయాత్ర ఈరాంగా. ఓ మిట్ట మధ్యాహ్నపు ఎర్ర టెండల్లో కక్షగట్టిన సూడి గుండాల దాగి జనము గుండెల్లోని దీపాన్ని అర్పిండ్రు. ఢిల్లీ దాడారులకు సాలాము వేసిండ్రు. అధికార ప్రతిపక్షం ఇద్దరొక్కటై పేదోళ్ల గొంతుపై కత్తినే మోపిండ్రు. వైఎస్సు పథకాలు అన్ని రద్దు చేసి వల్ల కాడుగ పల్లె సీమనే మార్చిండ్రు. ఆడి మేరీకేమో కన్నీరే మిగిలింది.
పిడుగుల్ల మీద షర్మిలమ్మ పాదయాత్ర ఈరాంగా ఓ మిట్ట మధ్యాహ్నపు ఎర్ర టెండల్లో కక్షగట్టిన సూడి గుండాల దాగి జనము పీరిని బట్టి జైళ్లలో బంధించి రాబందు పాలకులు రాజ్యమేలుతుండ్రు శకుని మించిన వీళ్ళ కపట నాటకాలు కనిపెట్టి జనమంతా కసితోని రగిలిండ్రు ఉప ఎన్నికల్లోన కపట పొత్తును చూసి కాంగ్రెస్ టీడీపీ మోమోన ఊసిండ్రు తడబుట్టిన ఢిల్లీ రాయి నేతలు జగనన్న పైలేని పోని నిందలు మోపి జనము ప్రేమకు దూరం చెయ్యనే లేరని జనము ప్రేమకు దూరం చెయ్యనే లేరని బాధ నడుచుకొని బాణమై కదిలింది చెల్లి బాణమై కదిలింది జగనన్న 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 నువ్వు ఉదయించే భానుడివి జగనన్న 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 జనము ఉప్పెనై లేస్తుందో జగనన్న 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 నువ్వు కొడిచేటి కొద్దువి జగనన్న 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 నిన్ను ఆపాన్యం పడితరము జగనన్న నిన్ను ఆపాన్యం పడితరము జగనన్న నిన్ను ఆపాన్యం పడితరము కుమ్మక్కు కుట్రలు చేసి అన్యాయంగా జగనన్నను జైల్లో పెట్టడాన్ని ఈ అసమర్థ ప్రభుత్వంపై చంద్రబాబు అవిశ్వాసం పెట్టకపోవటాన్ని నిరసిస్తూ జగనన్న పిలుపు మేరకు షర్మిల పాదయాత్ర చేస్తున్నారు. పల్లె పల్లెకు గడప గడపకు షర్మిల వస్తుంటే తమ ఆడపడుచు వస్తున్నట్లు మహిళలు పులకించిపోతున్నారు. వేల మైళ్ల ప్రస్థానమైన ఒక్క అడుగుతో మొదలవుతుంది.
ఒక్క అడుగుతో మొదలైన మరో ప్రజాప్రస్థానం ఇప్పుడు ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టిస్తోంది. షర్మిల సంధించే ప్రశ్నలు కాంగ్రెస్ టీడీపీ గుండెల్లో ఈటల్లా గుచ్చుకుంటున్నాయి. మాట పాట నినాదం నీచ కుమ్మక్కు రాజకీయాలపై నిప్పులు చెరుగుతున్నాయి. ఇది పాటల్లో పాదయాత్ర.